For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ కళ్యాణి. నమస్కారం స్వాతి గారు. నమస్కారం కళ్యాణి. నవరాత్రులు తెలియని పాజిటివ్నెస్ అనమాట. అవును, ప్రతి ఒక్కరికి నవరాత్రులు వస్తున్నాయంటే తెలియని పాజిటివ్నెస్ ఉంటుంది. ఇవి 4 రకాలు ఉన్నట్టున్నాయి కదా ఈ నవరాత్రులు స్వాతి. అవును, 4 రకాలు. ఈ 4 రకాల్లోని ఈ ఆషాఢ మాసంలో కూడా ఈ నవరాత్రులు అనేవి వస్తున్నాయి. వారాహి నవరాత్రులు. అసలు ఈ నవరాత్రులు చేసుకోవాలా చేసుకోకూడదా? జనాలకైతే ఎన్ని క్వశ్చన్స్ అంటే, అవును, నవరాత్రి అనేసరికి చేసుకోవచ్చా లేదా, మేము ఇలా ఉన్నాం చేసుకోవచ్చా, మేము చేసుకోవచ్చా అని అడుగుతారనమాట. వారాహి నవరాత్రులు అనేసరికి ప్రతి ఒక్కరు ఒక భయం అనేది ప్రకటించారు. ఎలా అయిపోయిందంటే, వారాహి అంటే తాంత్రిక పూజ, తాంత్రిక అమ్మవారు, చేసుకోకూడదు అని కొంతమంది అంటారు, చేసుకోవచ్చు అని అంటారు. అసలు అమ్మవారు పూజ అంటే చేసుకోవచ్చు అని నాకు తెలుసు స్వాతి. కానీ నవరాత్రుల పూజలు, వారాహి నవరాత్రుల పూజలు చేసుకోవచ్చా లేదా, చేసుకుంటే ఎలా చేసుకోవాలి, ఆర్భాటం ఏమన్నా చేయాలా, లేదు సింపుల్గా చేసుకోవచ్చా, అసలు వారాహి నవరాత్రులు ఎలా చేసుకోవాలి స్వాతి? అది మంచి టాపిక్ అనమాట. నిజంగా చాలా మంది నవరాత్రులు, ఇప్పుడు వారాహి కానీ శ్యామల కానీ నువ్వు చెప్పినట్టు సంవత్సరానికి 4 ఉంటాయి. అవును, వసంత నవరాత్రులు, తర్వాత శ్యామల నవరాత్రులు, వసంత మాసంలో చేసుకునేవి మనం వసంత నవరాత్రులు అంటారు. లలితాదేవికి పూజ చేసుకుంటామా, ఆ నవరాత్రుల్లో లలిత అమ్మవారికి పూజించుకుంటాం. ఆషాఢ మాసంలో వచ్చేవి వారాహి నవరాత్రులు, అంటే ఆషాఢ మాసంలో చేసుకునే ఆషాఢ మాసంలో. తర్వాత శరణ్ నవరాత్రులు మన అందరికీ ప్రపంచవ్యాప్తంగా తెలిసినది, దసరా నవరాత్రులు. తర్వాత శ్యామల నవరాత్రులు ఫిబ్రవరిలో వస్తాయి. శ్యామల నవరాత్రులు మనకి ఫిబ్రవరి 1st or 2nd వీక్లో స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు మనకి వసంత పంచమి ఉంటుంది కదా, ఆ టైంలో. అయితే ఈ 4 రకాల నవరాత్రులు ఉంటాయి. చాలా మందికి తెలుసు. తెలియని వాళ్ళు కొందరు ఏమనుకుంటారంటే, ఇదేంటి 3 నెలల కోసం నవరాత్రులు చేస్తారు కదా, ఏంటి అసలు దసరా నవరాత్రులే కదా అమ్మవారికి పూజించుకోవాలి, ఇలా ఏంటి జనాలు ఇలా చేసుకుంటున్నారు అని కూడా అనుకుంటున్నారు. నేను పర్సనల్గా ఇది విన్నాను కూడా. కానీ నిజానికి సంవత్సరానికి 4 సార్లు ఉంటాయి నవరాత్రులు. 4 సార్లు కూడా మనం అమ్మవారిని పూజించుకోవచ్చు. అసలు చక్కగా హ్యాపీగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అయితే హ్యాపీగా పూజించుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో ఉన్నారు లేడీస్, ఇప్పుడు వర్క్ స్పేసింగ్లో వెళ్ళే వాళ్ళు లేదా అర్నింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళైతే చేసుకోలేరు, కుదరదు అనుకుందాం. కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకైతే చక్కని అవకాశం, అమ్మవారిని పూజించుకునే అదృష్టం అని చెప్పుకోవాలి. అమ్మవారిని అంటే అందరికీ పూజించుకోవాలని. అసలు అమ్మవారు నచ్చకుండా ఎవరుంటారు? అవును, ఒకసారి ఆవిడని తలుచుకుంటేనే ఒక పాజిటివ్ ఎనర్జీ. ఆవిడ నాకైతే లలిత త్రిపుర సుందరి అవతారాన్ని ఇలా గుర్తు చేసుకుంటేనే కళ్ళ ముందే ఉంటారనమాట అమ్మవారు. తెలియని పాజిటివ్నెస్, అసలు నిజంగా ఎంత పాజిటివ్నెస్. నిజంగా అమ్మకి కూడా చెప్తానో లేదో ఆ బాధ తెలియదు, కానీ అమ్మవారికి ఖచ్చితంగా. అవును స్వాతి, ఖచ్చితంగా. ఫ్రైడే వచ్చిందంటే ఏదో తెలియని పాజిటివ్నెస్ అనమాట. ఫ్రైడే అంటే ప్రతిదీ ఒకే డే, కానీ ఫ్రైడే అనేసరికి ఆడవాళ్ళు తెలియని ఉత్సాహం పెరిగిపోద్ది. రోజు లేవని వాళ్ళు కూడా స్వాతి ఫ్రైడే రోజు లేసిపోతారనమాట. అందులో ఒక ఎగ్జాంపుల్ పర్సన్ నేను కూడా అయ్యి ఉండొచ్చు. అంటే ఏ రోజు లేవకపోయినా ఫ్రైడే రోజు లేవాలి, పూజ చేసుకోవాలి, అలర్ట్ గా ఉండాలి, లక్ష్మీదేవి వస్తుంది అనేది ఒకటి. చక్కగా అంటే నమ్మే వాళ్ళకి నమ్మినంత, అంతే. ఎవరు నమ్మితే వాళ్ళు నమ్మి నేను చేసుకుంటాను, అది మీకు బాగుంది, నాకు బాగుంది, అంతే. అది. అయితే అమ్మవారి నవరాత్రులు కూడా ఇప్పుడు ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు వస్తున్నాయి. ముఖ్యంగా ఇది రైతులు చేసుకుంటారు ఈ వారాహి నవరాత్రులు. ఇంకొకటి, ఇప్పుడు మనం ఒరిస్సా వైపు వెళ్తే సమ్మర్ అంతా అయిపోయాక అక్కడ భూదేవి కూడా మెన్సురల్స్ అవుతారు అని చెప్తారు, పీరియడ్స్ అవుతారు అని. అది రీసెంట్గా అయిపోయింది కూడా. అది మా ఒరిస్సా వైపు అది ఆ టైంలో అక్కడ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళు ఎవ్వరూ కూడా బయటికి రారు, ఎక్కువ శాతం భూమి మీద పని చేయడం. అంటే ఈ టైంలో ఆ టైంలో 3 days, అంటే మనకి సమ్మర్ అంతా అయిపోయాక 3 days మాత్రమే ఒరిస్సా వైపు భూమి అక్కడ బ్లీడ్ అవుతుందని అంటారనమాట. నేను కూడా చూడలేదు, కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ నాకు చెప్పిన విషయం ఇది కూడా. ఆ 3 days కూడా అక్కడ దీపారాధన చేయరు. అంటే ఒక లేడీ, ఒక ఇంట్లో ఉన్న స్త్రీ ఎలా అయితే పీరియడ్స్ టైంలో ఉంటారో అలాగే అక్కడ భూమి కూడా పీరియడ్స్ అవుతారని నమ్ముతారు, విశ్వాసం అనమాట. తర్వాత అక్కడున్న జనాలంతా మనం ఎలా ఫాలో అవుతాం, ఇంట్లో దీపారాధన చేయం, భగవంతుని పూజించుకోము, ఆ 3 days ఏది ముట్టుకోము, ఏది చేయం, అదే రీతంలో ఫాలో అవుతారు ఒరిస్సా వైపు. ఎందుకంటే అక్కడ ఒక భావన, అంటే అదొక ఆచారం కింద వాళ్ళు చేస్తున్నారు, ఇంకా ఎప్పటి నుంచో వచ్చిన ఆచారం కింద చేస్తున్నారు. ఇది చాలా మందికి తెలియదు. నాకు రీసెంట్గా మా వదిన కాల్ చేసి ఇలా అంటున్నారు, రీసెంట్గా అడిగారు అనమాట. అయితే వదిన, మా అత్తయ్య వాళ్ళు కూడా చెప్పారు, మరి మేము అక్కడ దూరంగా ఉంటున్నాము, మా ఊర్లో వాళ్ళు చెప్తున్నారు దీపారాధన చేయొద్దని స్వాతి, నిజంగా చేయకూడదని మా వదిన అడిగారు నాకు. మా వదిన కాల్ చేసి అడిగితే నేను అన్నాను, పర్వాలేదు వదిన, నీకు అది వర్తించదు, నువ్వు ఎప్పుడు చేయవా, అయితే నువ్వు చేయకు, అంతే కదండి. ఫస్ట్ నుంచి ఉంటే మనం చేయకపోయినా పర్లేదు. ప్రతి సంవత్సరం నువ్వు దీపారాధన చేసుకుంటావు, అది నీకు తెలియదు. ఇప్పుడు తెలిసిందని నువ్వు మానేలేవు కదా.
తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారికి అది సంబంధించినది. అంటే భూమి అందరికీ కదా అని నువ్వు అడగచ్చు, అందరికీ. కానీ ఈ మనవారు ఇప్పుడు హైదరాబాద్ లో చేసుకోరు కదా, ఇప్పుడు నేను పాటించాలనేది కష్టం. ఆ ప్రాంతంలో ఉన్నవారు ఆ ప్లేస్ ని డిస్టర్బ్ చేయకూడదని ఒక ఆలోచన ఉన్న వాళ్ళు. అయితే మా వదిలికి నేను చెప్పా, నువ్వు పర్వాలేదు నిస్సందేహంగా చక్కగా పూజ చేసుకో, ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటావు అలా చేసుకో, తప్పలేదు అని అన్నాను. అయితే ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళు, ఆ చుట్టుపక్కల గ్రామాల వారు మాత్రం చేయరు. అంటే ఆ 3 రోజుల స్వాతి, ఆ 3 రోజులు అంటే ఎప్పుడు, అంటే ఇది ఆషాఢం స్టార్ట్ అయిపోక ముందే. ఇప్పుడు అంటే 5th month ఎండింగ్ చేయరేమో, జ్యేష్ఠ మాసంలో. ఆషాఢం కంటే ముందు జ్యేష్ఠ మాసం. ఇప్పుడు జ్యేష్ఠ మాసంలో ఉన్నాం కదా మనము. రీసెంట్ గా ఒక 5 days బ్యాక్ జరిగింది ఈ ఘటన. అయితే అక్కడ భూమి అలా పీరియడ్స్ అవుతారని చాలా మంది భావన. మా వదిన ఫోన్ చేశారు, నేను విన్నాను. పర్టికులర్గా మా అత్తగారు వాళ్ళు చెప్పారు, మా హస్బెండ్ వాళ్ళ అత్తయ్య చెప్పారు, మా తోడుకోళ్ళు వాళ్ళ అమ్మగారు, తోడుకోళ్ళు కూడా చెప్పింది అనమాట. తెలుసు. అయితే నేను కూడా బాండ్ అండ్ బాట్, అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలుసేమో. అందరికీ తెలుసు, అది చాలా మందికి తెలుసు. అక్కడ అలా వద్దని చాలా మంది విశ్వసిస్తారు. ఆ 3 days అసలు డిస్టర్బ్ చేయరు అనమాట భూమిని, కానీ దేన్ని ముట్టుకోరు. ఇలా పొలాల్లో దున్నడం, ఇలా వ్యవసాయం సంబంధించిన పనులు కూడా ఏది చేపెట్టరు. మనం 3 days స్నానం ఎలా చేస్తాం ఇంట్లో, అదే విధంగా పసుపు నీళ్ళతో అక్కడ భూమి అంతా కూడా, అంటే భూమి అంటే మొత్తం అని చెప్పను, వాళ్ళ వాకిళ్ళ వరకు, వాళ్ళ పొలాల వరకు పసుపు నీళ్ళని కొట్టడం, శుద్ధి చేస్తారన్నమాట. మనం ఎలా 3 days స్నానం చేస్తారో అలా వాళ్ళు కూడా ఆ ఇల్లు వాకిళ్ళు అన్ని శుభ్రం చేసి పూజ సామాగ్రి దోముకొని మళ్ళీ కొత్తగా దీపారాధన చేస్తారు అట్లా అనమాట. అయితే ఇది ఎందుకు అంటే ఇప్పుడు వరకు సమ్మర్ కదా, జ్యేష్ఠ మాసం వచ్చేసరికి క్లైమేట్ కూల్ అవుతుంది, భూమిలో కూడా మార్పు జరుగుతుంది కదా, సాయిల్ లో కూడా మార్పు జరుగుతుంది. అలా అని చెప్పి అక్కడ అదొక ఆచారం అని నేను నమ్ముతున్నాను. కానీ సైంటిఫిక్ గా ఉన్నవే పూజల్లోనే ఉన్నాయి, పూజల్లో ఉన్నవే సైంటిఫిక్ గా కూడా ఉన్నాయి స్వాతి. పెద్దవాళ్ళు ఏది చెప్పినా కూడా సైంటిఫిక్, అవును ఆ సైంటిఫిక్ గాను పూజల్లోని. అంటే పూజ అని చెప్పేసరికి కొంచెం భయం ఉంటది కాబట్టి శ్రద్ధగా చేసే అవకాశం ఉంటదని. భయపడాలి కదా కళ్యాణి. అవును, ఇప్పుడు భయం లేకపోతే ఎవరికి భయపడకపోతే ఎవరికి భయపడాలి, దేవుడికైనా భయపడాలి కదా. ఇప్పుడు నేను ఎవరికి భయపడను, నేను ఇలాగే ఉంటానంటే ఎలా, నాకు భయం ఉండాలి. మనకు తెలుసు, ఇప్పుడు నేనైతే ఖచ్చితంగా భయపడతాను. భగవంతుడు అంటే నాకు భయమే. భక్తి అనేది నిజం, ప్రేమ అనేది ఎంత నిజమో భయం అని చెప్పడం కూడా అంతే నిజం. ఎవరికి భయపడకపోతే నా బిహేవియర్ ఇలా ఉంటుందా? ఉండదు. ఎక్కడో ఒక దగ్గర ధర్మానికి కట్టుబడి ఉండాలి అన్న ఆలోచన ఉంది కాబట్టి మనం ఇలా ఉన్నాము. అవును, అసలు భగవంతుడు అనే నామం మన పెద్దవాళ్ళు చెప్పకపోతే అసలు ఇలా భయపడి జనాలు ఈ కొంచెం మంచితనం కూడా ఉండదు అని నా భావన పర్సనల్ గా. అలా ఖచ్చితంగా మనకు భగవంతుడు అంటే భయం ఉండాలి, ప్రేమ ఉండాలి, అంతే కదా. ఇప్పుడు అమ్మ ఉంది, అమ్మకు భయపడకపోతే ఎలా? సర్టెన్ ఏజ్ వరకు తల్లికి భయపడతాం మనం. అవును, సర్టెన్ ఏజ్ ఏంటండి, చాలా మంది వాళ్ళు పిల్లలకి ఇప్పుడు కూడా మరి పిల్లలకి జన్మించారు కూడా. నాకు పిల్లలు పుట్టినాక కూడా మా అమ్మకి నేను భయపడతాను. ఎంత మనం కరెక్ట్ గా చేసాము అని ఎంత అనుభవం ఉన్నా మన మదర్ ఏదో చెప్తే ఎక్కడో మనకి తెలియని ఫీల్ ఉంటది. మనకి తప్పే చేసామని నమ్మేస్తాం కూడా. మన మదర్ చెప్తే అయ్యో తప్పు చేశానేమో అమ్మ ఇలా చెప్పి, ఎవరు చెప్పినా సరే దాన్ని మనం యాక్సెప్ట్ చెయ్యం. అమ్మ కూర్చోబెట్టి చెప్పేసరికి నేను ఎక్కడో మిస్టేక్ చేశానా అనే ఫీల్ నాకు ఉంటది అనమాట. అది ఒక ఏజ్ లో ఉండకపోవచ్చు కానీ లేటర్ ఆన్ మనకి పెళ్లిళ్ళై పిల్లలు పుట్టాక మనం తల్లిని నమ్ముతాం. ఒక ఏజ్ లో తెలుస్తుంది కదా, అమ్మ ఎందుకు నన్ను ఇంత చేసింది, నా కూతురు నన్ను అది ఇబ్బంది పెడుతూ ఉంటే ఓకే నేను అంత ఇబ్బంది పెట్టాను అందుకే నా కూతురు నాకు చూపిస్తుంది ఇప్పుడు అనే కాన్సెప్ట్. అలా సో భయం అనేది భగవంతుడి పట్ల భయము భక్తి రెండు ఉండాలనేది నా ఫీలింగ్ అనమాట. అయితే వారాహి నవరాత్రులు ఎలా చేసుకోవాలి అంటే, ఆషాఢ మాసం స్టార్ట్ అవుతాయి మనకి వారాహి నవరాత్రులు. 9 రోజులు ఉంటాయన్నమాట. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఇది తాంత్రిక శక్తి, తాంత్రిక విద్య అని చాలా మంది అనుకుంటారు. నిజమే, వారాహి మాతని తాంత్రిక విద్యగా కూడా చాలా మంది పూజిస్తారు. కానీ ఆ కొన వేరు, ఆ దశ వేరు. అలా పూజించే వాళ్ళు సపరేట్ గా ఉంటారు. అది వాళ్ళ యొక్క అవసరాలు, వాళ్ళ యొక్క పర్సనల్ అనమాట. అది పూర్తిగా నాకు కూడా దాని మీద అవగాహన అయితే లేదు, కానీ అది చేస్తారు, అది నిజమని మాత్రం తెలుసు. అయితే మనము నార్మల్గా గృహిణులు సాధారణంగా ఎలా చేసుకోవాలంటే, అయితే ఆడవాళ్ళే చేయాలని కాదండి, మగవాళ్ళు కూడా నవరాత్రులు ఎవరైనా అంతే కదా. అమ్మ అంటేనే మగ ఏంటి అమ్మవారికి చెప్పండి, మనందరం ఆవిడ పిల్లలం అసలు. అలా ఎవరైనా ప్రేమతో పూజించుకోవచ్చు, సింపుల్ గా పూజ చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే, ఒకటి నాన్ వెజ్ తినకూడదు. మనము ఆ టైంలో మనం భక్తితో చేసుకుంటాం కదా, ఆ టైంలో ఎక్కువ గొడవలు ఆడడం, ఇంట్లో కూడా నిష్కారణంగా గొడవ పడడం, తర్వాత దూషణ చేయడం, 10 మందిని తిట్టుకోవడం, ఇలాంటివి చేయకూడదు. అలా చేయకుండా మనం ఎప్పటిలాగే చక్కగా తలంటి స్నానం చేసుకొని రోజు తలకి స్నానం చేయాలి. 9 రోజులు చేయాలి. ఒకవేళ లేదు శుభ్రంగా ఉన్నారు, ఆడవాళ్ళకి బాగా ఇలా హెడేక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే 3 days ఒకసారి పెట్టుకోండి. స్టార్టింగ్ నుంచి 3 days 5 days 7 days 9 days అలా పెట్టుకోవాలి. 3 రోజులు 5 రోజులు
9 మగవాళ్ళు అయితే కంపల్సరీ చేయాలి. కంపల్సరీ. మగవాళ్ళకి షార్ట్ హెయిర్ ఉంటుంది కదా, ఈజీగా డ్రై అయిపోతుంది. అవును. ప్రతిరోజు చేసుకుంటే మంచిదన్నమాట. ఆడవాళ్ళకి అలా కాదు, తలపోట్లు తలనొప్పులు అంటారు, తర్వాత జలుబు అంటారు, జుట్టు కూడా పెద్దది, అలా వాళ్ళకి ఆడడానికి టైం పట్టుద్ది, నీరు పట్టేస్తుంది తల. తర్వాత డెలివరీస్ తర్వాత ఆడవాళ్ళలో చాలా మార్పులు వస్తాయి. కంటిన్యూగా తలస్నానం చేయాలంటే కష్టం. ఇప్పుడు పిల్లలు ఉన్న తల్లులకి, వయసులో ఉన్న అమ్మాయిలకు కూడా కష్టమే కదా కళ్యాణి. ఇప్పుడు అందరూ మనం వింటూనే బిజీ లైఫ్, తర్వాత కంప్లైంట్స్. టీనేజ్ అమ్మాయిలు కూడా హెడ్ ఎక్ అంటున్నారు, అవునా కాదా? మనకంటే డెలివరీలో అటాక్ అయింది అనుకోవచ్చు, కానీ టీనేజ్ అమ్మాయిలు వాళ్ళకేం డెలివరీస్ చెప్పండి, వాళ్ళకు కూడా హెడ్ ఎక్ అంటున్నారు. అలా ఏంటంటే ఫస్ట్ రోజు ఖచ్చితంగా అమ్మవారిని స్థాపించిన రోజు మాత్రం తలస్నానం చేయాలి, ఖచ్చితంగా చేయాలి. కొందరు కంకణం ఏమన్నా కట్టుకొని స్థాపించాలా? కంకణం కట్టుకోవాలి. అంటే కంకణం అంటే చేతుకు కట్టుకోవడం అని కాదు, కలశారాధన చేయాలి. కలశారాధన చేసి మనసులో సంకల్పం చెప్పుకోవాలి. కంకణం ఖచ్చితంగా కట్టాలని ఏమీ లేదు, కట్టుకుంటే మంచిది, అది మన ఇష్టం. కట్టుకుంటే మంచిది, కానీ ఇదే కట్టుకునే చేయాలనైతే నేనైతే చెప్పను. పర్టికులర్గా అదే చేయాలనే ధోరణి అయితే నేను మాట్లాడను అనమాట. ప్రేమతో చేయాలి, భక్తితో చేయాలి. కలశారాధన అనేది ముఖ్యం అనమాట. కలశం కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు. మాకు వద్దు, మా అత్తగారు మా పూర్వీకులు వద్దన్నారు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు, నార్మల్ గా చేసుకోవచ్చు. చిత్రపటం, మనకు వారాహి చిత్రపటం దొరుకుతుంది, లేదా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. నేనైతే లలిత అమ్మవారి చిత్రపటం ఉంది కదా అని ఒక ప్రింట్అవుట్ తీసుకుంటాను. కలర్, మన ఇంట్లో ప్రింటర్ ఉంటుంది, ప్రింట్అవుట్ తీసి అదే పెట్టి పూజించుకుంటాను. అంటే లలితాదేవినే పెట్టి పూజించుకుంటావా? వారాహి చిత్రపటం పెట్టి పూజించుకోవాలి. చిత్రపటం పెట్టి పూజించుకుంటాను, కానీ ఎక్కువగా వారాహి మాతను పూజించిన లలిత మాత అందరూ ఆవిడ స్వరూపాలే కదా, అమ్మలంతా వాళ్ళ స్వరూపాలే కదా. ఇప్పుడు వారాహి మాత ఎవరు చెప్పండి? లలిత మాతకి విషయాలు చేరవేసే మాత ఆవిడండి. ఎక్కడ ఏం జరుగుతున్నా, ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్న ఈ సంభాషణ కూడా బహుశా ఆవిడ విని చేరవేస్తుందేమో, ఏమో కదా. ఇదే అంటే ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. ఇలా ఇప్పుడు మీకు పక్కన ఏదో జరుగుతుంది, ఎవరో ఒకరు వచ్చి చెప్తారు పర్సన్, అలా ఎవరి వల్ల అయితే మీకు అక్కడ మరి అంతే కదా, మనం ఎక్కడ ఇచ్చేసినా లాస్ట్ కి అమ్మకైతే తెలియాలి, అది అంతే కదా. అలా చేరవేసే మాతే వారాహి మాత అనమాట. అదే ముఖ్యంగా లలిత అమ్మవారికి వారాహి మాత అన్ని విషయాలు చేరవేస్తుందని మన పెద్దలు చెప్తున్నారు. చేరవేసే మాతనే పెద్దవాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అయితే ఈ వారాహి నవరాత్రుల్ని చాలా సులభంగా చేసుకోవచ్చు. ఎలా అంటే కలశారాధన చేసి వారాహి చిత్రపటానికి సంధ్యావేళలో పూజ చేసుకోవాలి. ఇవి గుప్త నవరాత్రులు. అంటే నైట్ టైం, సాయంకాలం. ఇప్పుడు ఉపవాసం ఉండాలా? మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండాలి అని నేనేం చెప్పను, అది దీక్ష బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కరు అనుకుంటారు. మనం సింపుల్ గా చెప్పుకుంటున్నాం కదా. ఇంకా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ లో ఉన్నాం, ఇది మనకు ఖచ్చితంగా జరగాలి అనుకున్న వాళ్ళైతే ఉపవాసం కూడా ఉంటారు, చాలా మంది ఉంటారు. ఉపవాసం లేకపోయినా పర్వాలేదు, కానీ లైట్ ఫుడ్, సాత్విక ఆహారం తీసుకోవాలి. 9 రోజులు కూడా బయటికి వెళ్ళడం, షికార్లకు వెళ్ళడం, సినిమాలకు వెళ్ళడం గట్రా చేయకుండా ఇంట్లోనే అమ్మవారు నామాలు స్మరించడం, అమ్మవారి ధ్యానంలో ఉంటే చాలా మంచిది. ఇప్పుడు తప్పనిసరి అవసరాలు, కూరగాయలు తెచ్చుకోవాలి కదా. కూరగాయలు నేను ఇంట్లో ఉంటాను, కూరగాయలు రావాలి అంటే రావు, అంతే కదా. అలాంటప్పుడు మనం వెళ్ళి తెచ్చుకోవచ్చు, వెజిటేబుల్స్ అలాంటివి తెచ్చుకోవచ్చు. కానీ ఇలా మనం మూవీస్కి వెళ్దాము, షికార్లకు వెళ్దాము అనుకుని మనం క్రియేట్ చేసుకునేవైతే మన హ్యాపీనెస్ కోసం అయితే వద్దు, అలాంటివి చేయకూడదు. అమ్మవారిని ధ్యానించినప్పుడు ఏంటంటే మనసు అమ్మవారి పైన లగ్నం చేసుకోవాలి. ఈ వారాహి నవరాత్రులు కూడా 9 రోజులు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే మనం ఆ 9 రోజులు కలశారాధన చేసుకున్న వాళ్ళు కలశారాధన, లేదా చిత్రపటం ముందు కూర్చొని చిన్నపాటి విగ్రహం ఉంటే కుంకుమార్చన చేసుకోవాలి. వారాహి అష్టోత్తరం ఉంటుంది, అష్టోత్తరం చదువుతూ కుంకుమార్చన చేసుకోవాలి. అందరికీ తెలిసిందే మనకి పంచోపచారాలు అనేవి, దీపారాధన, ధూపం, నైవేద్యం, పంచపాత్రలో వాటర్, ఇవన్నీ మనకి ఆచమనాలు అన్నీ తెలిసినవి. ఈ పంచోపచారాలు కార్యక్రమం అనేది ఖచ్చితంగా చేయాలి. ఏ పూజలో అయినా కూడా పంచోపచారాలు చేయాలి, చేస్తేనే మనకు ఆ పూజ ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం పంచోపచారాలు చేసి అష్టోత్తరం చదివి కుంకుమార్చన చేసి నైవేద్యం మీరు ఏది ప్రిపేర్ చేసుకుంటే అది, బెల్లమన్నం పెట్టుకోవచ్చు, పులిహోర పెట్టుకోవచ్చు, దధ్యోజనం పెట్టుకోవచ్చు. ఏమీ లేదు అనుకోండి, దానిమ్మ గింజలు అంటే చాలా ఇష్టం అంట వారాహి మాతకి. ఎరుపు అంటే ఇష్టం, ప్రధానంగా ఎరుపు అంటే ఇష్టం వారాహి మాతకి. ఎర్రని పండు ఏదైనా నైవేద్యంగా పెట్టుకోవచ్చు అనమాట. ఆపిల్ పెట్టుకోవచ్చు, దానిమ్మ గింజలు కూడా ఎర్రగా ఉంటాయి కదా. ఆపిల్ అనుకో బయట అంతా ఎరుపు ఉంటుంది, లోపల తెలుపు ఉంటుంది. అలా కాకుండా దానిమ్మ గింజలు అయితే మొత్తం ఎర్రగా ఉంటుందని చెప్పి దానిమ్మ పండుని కూడా నైవేద్యంగా పెట్టమని మన పెద్దవాళ్ళందరూ చెప్తున్నారు. అలా ఇంకా ఏమీ లేదనుకోండి, బెల్లం నీళ్ళు పానకం, బెల్లం పానకం అమ్మవారికి నీళ్ళలో కొద్దిగా బెల్లము మిరియాల పొడి వేసి పానకంలా ప్రిపేర్ చేసి పెట్టచ్చు. కాస్త వడపప్పు మనకు తెలిసిందే కదా, నీళ్ళలో నానబెట్టి కాస్త బెల్లం వేసి అమ్మవారికి నివేదనగా పెట్టడం. ఈ విధంగా సింపుల్గా ఇంట్లో మనం పూజించుకోవచ్చు. పుష్పాలు అనేవి యథావిధిగా మనం ఎప్పుడూ ఎలా అయితే పూజ చేసుకుంటామో అలాగే పూజ చేసుకోవడం. మీకు ఇంకా శ్రద్ధ ఉంది, ఇంకా భక్తి ఉందంటే అది మీ ఇష్టం,
మీరు ఎలా చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చు. ఇది వారాహి నవరాత్రులు అయితే ఇంత సింపుల్గా ఇంత ఈజీగా చేసుకోవచ్చు. ఏమీ లేదండి, అష్టోత్తరం, దీపం, ధూపం, నైవేద్యం, అమ్మవారి పైన భక్తి ఉండాలి. భక్తి ఉంటే అమ్మ అని పిలిచేసరికి భక్తి, ప్రేమ. 9 రోజులు పూజ చేస్తాం కదా, మంచి పాజిటివ్ ఫీల్ ఉంటుంది, చాలా మంచి పాజిటివ్ ఫీల్ అనేది ఉంటుంది అనమాట. అది పూజ చేసి అనుభూతి చెందిన వాళ్ళకి తెలుస్తుంది. చేస్తేనే అనుభూతి మనం పొందగలం కూడా. వింటే ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ మనం అమ్మవారిని ఆరాధిస్తున్నాం కదా, ఆరాధించాక మన అనుభూతి, మన సెల్ఫ్ మనకు తెలుస్తుంది అనమాట. అంత బాగుంటుంది అమ్మవారి ఆరాధన. అవునా స్వాతి, బాగా చెప్పు. థ్యాంక్ యూ.